స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇరువురు అంతర్జిల్లా నేరస్తులను పాయకపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 17 లక్షల రూపాయల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను వారు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నగరంతో పాటు ఇతర జిల్లాల్లో వీరిరువురు ఒంటరిగా వెళ్తున్న మహిళల నుంచి మెడలో గొలుసు దొంగిలించారని సెంట్రల్ జోన్ ఏసీపీ పిఎస్ఎన్ రావు తెలిపారు. వీరిపై మొత్తం 56 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు. లబ్బిపేట సెంట్రల్ జోన్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పిఎస్ఎన్ రావు మాట్లాడుతూ అంతర్జిల్లా గొలుసు దొంగల గురించి వివరించారు. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన రమేష్ బాబు, గిరిపురానికి చెందిన ఏసుపోగు విజయ్ కుమార్లు మిత్రులు. చెడు అలవాట్లకు బానిసలైన వీరు తేలికగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్లకు ఎంచుకున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోటార్ సైకిల్పై వచ్చి చైన్ స్నాచింగ్లకు పాల్పడేవారు. విజయవాడతో పాటు పొరుగు జిల్లాల్లో సైతం వీరిరువురు 56 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. నేరాల నియంత్రణలో భాగంగా అంతర్జిల్లా పాత నేరస్తుల కదలికపై నిఘా పెట్టడంతో ఈ ఇరువురు నిందితులు చిక్కారని ఏసీపీ పిఎస్ఎన్ రావు తెలిపారు. వీరి నుంచి 17 లక్షల రూపాయల విలువైన 700 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. వీరు 56 నేరాలకు సంబంధించి 4 మోటారు సైకిళ్లను వినియోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. 700 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. ఇవన్నీ కూడా సుమారు విజయవాడ నగరంలో కానీ బయట కానీ 56 చోట్ల చైన్ స్నాచింగ్ చేసి దొంగతనాలు చేసినటువంటివి. ఇద్దరు కూడా ఎండూరి రమేష్ బాబు ఒకతను, అతను న్యూ రాజరాజేశ్వరిపేట పాయకాపురం లిమిట్స్లోనే ఉంటాడు. ఇతను 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని ఫ్రెండ్ ఏసుపోగు విజయ్ కుమార్, అతనిది గిరిపురం. వీళ్ళిద్దరూ కలిసి ఈ రమేష్ బాబు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. విజయ్ కుమార్ 10వ తరగతి వరకు చదువుకుని మానేశాడు. వీళ్ళిద్దరూ పాత రాజరాజేశ్వరిపేటలో ఒక చెప్పుల కంపెనీలో పనిచేసి మానేశారు. విలేకరుల సమావేశంలో సిఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు జరగనున్న పట్టాభిషేక మహోత్సవాల్లో పలు కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులంతా పాల్గొనాలని శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి పేర్కొన్నారు. దుర్గాపురంలోని సంగీత కళాశాలలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, దుర్గాపురంలోని సంగీత కళాశాలలో యాగా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి, పారిశ్రామికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ విశ్వశాంతి కోసం ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు సీతారామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు కొనసాగుతాయని వివరించారు. భక్తులందరూ ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివార్లను దర్శించుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని కోరారు. వేదానికి నిలయమైనటువంటి భారతావని నిరంతరం కూడా వేదాలతో శోభిల్లుతూ ఉండాలని, సాధ్వీమణులతో వికసిస్తున్నటువంటి ఈ భారతావని మరలా సాధ్వీమణుల యొక్క పునరాగమంతో సుభిక్షంగా సురక్షితమైనటువంటి భావాలతో వికసిస్తూ ఉండాలని, శోభాయమానంతో ఉండాలని, రాముల వారికి ఏ విధంగా అయితే మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయడం జరిగిందో అదేవిధంగా ప్రజల మనోభావాల్లో వాళ్ళ పట్టాభిషిక్తులు అవుతారని ఈ యాగం యొక్క విశేషత కలుగుతుంది. వారు 12వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో, ఈ హోమాల్లో అందరూ పాల్గొని మరి భగవంతుని ప్రార్థిద్దాం. అందరం కలిసి ప్రార్థిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని చెప్పి ఆశతోటి, అట్లనే అచ్చంగా కృష్ణుడు రాముడు అనే కాకుండా భగవంతుడు అనేక రకరకాలుగా ఉంటాడు. అయ్యప్ప స్వామిగా ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామిగా ఉండొచ్చు, రాముల వారిగా ఉండొచ్చు, సీతాదేవిగా ఉండొచ్చు, అట్లనే యేసు ప్రభుగా ఉండొచ్చు, అల్లాగా ఉండొచ్చు. అందరూ భగవంతుడు ఒకళ్ళే అనేది నా ఉద్దేశం. కానీ రకరకాలుగా పూజలు చేసినా కానీ అందరూ భగవంతుడు ఒకళ్ళే అని చెప్పేసి అందరం ఒకలాగా పుడుతున్నాం, అందరం ఒకలాగా చచ్చిపోతున్నాం కాబట్టి అనేది నా ఉద్దేశం. పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి వంట నూనె ధరలు షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధిక ధరలతో బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన వారం రోజులలో వంట నూనె ధరలు ఒక్కసారిగా
₹30 వరకు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర ధరలు అధికంగా ఉండటంతో పెరిగిన వంట నూనె ధరలు ప్రజలను కలవరపరుస్తున్నాయి. రాజకీయ పార్టీలు మద్యం ధరలపై చూపిస్తున్న ఆసక్తి నిత్యావసర వస్తువులపై చూపటం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధిక ధరలపై విజిలెన్స్, పౌర సరఫరాల విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. వారం రోజుల్లో వేరుశనగ నూనెపై ₹30, సన్ఫ్లవర్ నూనె ₹3 నుంచి ₹5 పెరగగా పామోలిన్ ₹7 వరకు పెరిగాయి. ముడి పదార్థాల కొరత ఏర్పడటం వల్లే నూనె ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. పచ్చళ్ల సీజన్ ప్రారంభం కావటం, ఇదే సమయంలో నూనె ధరలు భారీగా పెరగటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చళ్ళ సీజన్ వస్తుంది, శనగ నూనె దొరకట్లేదు పప్పు ఆడడానికి. ఇక్కడ కడప తర్వాత మన సైడ్ ఉన్నది నర్సరాబాద్ ఒకటే సన్న ఆడే పప్పు. అక్కడేమో బాగా టైడ్ అవ్వడం వల్ల నూనె దిగుమతులు తక్కువైపోయినాయి అన్నమాట. జనాలు ఆడిచ్చే మిల్లులు ఎక్కువైపోయినాయి, పప్పు దొరకట్లేదు. అందుకని చెప్పని రేట్లు బాగా పెరిగి ఉన్నంత వరకే ఎక్కువ ప్రైస్కి అమ్మేసుకుంటున్నారు. ఒక్కసారిగా వంట నూనె ధరలు పెరగటం పట్ల విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే కలుగు చేసుకుని పెరిగిన ధరలు, నిత్యావసర వస్తువులను చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సామాన్యులనే కాదు, మధ్యతరగతి ప్రజలను కూడా అందరినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. ప్రభుత్వం ఏమో చేతులెత్తేసి ప్రేక్షపాత్ర వహిస్తూ ఉంది. ధరలు పెరిగినా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి, ధరలు నియంత్రించడానికి ఏం చేయాలనే విషయం పట్టించుకోవట్లేదు. అంతేకాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, రేషన్ కార్డుల ద్వారా ధరలు పెరిగినప్పుడు వాటిల్ని ఆ డిపోల ద్వారా అందించి ధరలను అదుపు చేసే మార్గం చూడటం లేదు. ఇదే కాకుండా ఈ ధరల విషయంలో బడా వ్యాపారస్తులు నిల్వలు పెట్టి కృత్రిమంగా ధరలు పెంచినా సరే ప్రభుత్వం నోరు మెదపట్లేదు. ఇంకొక వైపున ఈ రోజున పెరిగినటువంటి ఫార్వర్డ్ ట్రేడింగ్ పేరుతో చూసుకున్నా సరే ధరల్ని గుత్త సంస్థలే అదుపు చేస్తున్నాయి తప్ప వాళ్ళు ఇష్టం నియంత్రిస్తున్నారు తప్ప ప్రభుత్వం అందేమీ పేర్త లేకుండా పోయింది. లైఫ్ స్టైల్లో ఇప్పుడు చిన్న టిప్. డిప్రెషన్ మహా డేంజర్ సుమా. చదువులు, ర్యాంకుల కోసం వేటలో ఎప్పుడూ బిజీగా ఉంటే టీనేజర్లు తరచుగా డిప్రెషన్కు గురవుతూ ఉంటారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలమా అని భయపడేవారు కూడా ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడాలనే ఆలోచన కూడా రాదు. తమను తామే నిందించుకోవడం, నిస్సత్తువతో కాలం గడపడం చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మీ పిల్లలకు రాకుండా ఉండాలి అంటే వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తీవ్ర డిప్రెషన్కు లోనైనప్పుడు కొందరు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. తరచూ చనిపోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారిని గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఈ స్థితికి రాకముందే పెద్దలు సకాలంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్యుణ్ణి సంప్రదించి డిప్రెషన్ నుంచి తొందరగా తేరుకునేలా చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ తాకట్టుపై మండిపడుతున్న ఆర్టీసీ యూనియన్ నాయకులు, ప్రజాప్రతినిధులు. నిర్ణయాన్ని విరమించని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిక. పెరిగిన వంట నూనెల ధరలు, బెంబేలెత్తుతున్న సామాన్యులు, ధరలు అదుపు చేయాలని సూచన. కొండ ప్రాంతాల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని మహిళల ఆందోళన. మంచినీటి నివారణలో కార్పొరేషన్ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.